ఆందోళన మైసమ్మ దగ్గర ఆషాఢ మాస బోనాలకు ఉత్సవాలకు ఈరోజు నన్ను ఇక్కడ ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రావడం జరిగింది. అమ్మవారికి ఈరోజు నేను గతంలో పార్లమెంట్ ఎన్నికల ముందు నాకు టికెట్ వచ్చిన తర్వాత నేను మా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ దర్శనం చేసుకుని ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు ఈ ఆషాఢ మాస ఉత్సవాలకు రావడం ఆ అమ్మవారే నన్ను పిలిపించుకున్నట్టుగా భావిస్తున్నా. ఎందుకంటే ఇక్కడికి పిలవడం, నేను రావడం, అలాగే రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రభుత్వం 6 నెలల్లో ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తూ ముందుకు పోతుంది. ఈ రోజు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుంటూ అమ్మవారికి ఒకటే కోరుకోవడం జరిగింది. రానున్న 5 సంవత్సరాలు తెలంగాణలో మొట్టమొదటిసారిగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు సాగుతూ ఇక్కడ మా అన్న రాజగోపాల్ రెడ్డి అన్న, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, అక్కడ మన రేవంత్ రెడ్డి గారు ప్రజలకు మంచి పాలన అందించే ధైర్యం, పాలన అందించే విధంగా అన్ని కలిసి రావాలని చెప్పి ఇవాళ అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు పార్లమెంటుకు పోతున్నా. రేపటి నుంచి మొట్టమొదటి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఈ మొట్టమొదటి పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ పెడుతుర్రు. తెలంగాణకు గతంలో రావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చే ధైర్యం మా పార్లమెంట్ ఎంపీలకు అమ్మవారి ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము పోరాటం చేస్తాం, మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం. భువనగిరి పార్లమెంట్ లో జరగవలసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా పార్లమెంట్ లో మాట్లాడేటువంటి శక్తిని, మాట్లాడేటువంటి సమయాన్ని కల్పించాలని ఈరోజు అమ్మవారిని కోరుకోవడం జరిగింది.